ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలతో పాటు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారని అందరూ వెతుకుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ సమావేశంలో కనిపించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో పార్టీ మారే అవకాశం ఉందని జగన్ కి సమాచారం అందడంతో ఆయన అప్రమత్తమయ్యారు. వాళ్లు చేజారిపోకుండా చేసేందుకే జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాలు కళ్లు మూసి తెరిచేలోగా అయిపోయాయని, ఇంకో 5 సంవత్సరాలు కళ్లు మూసుకుంటే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పటి వరకు ఓర్పుగా ఉండాలని ఎమ్మెల్సీలకు సూచించారు. ఓర్పుగా ఉండడం అంటే అర్థం మరేదో కాదు, పార్టీ వదిలి వెళ్లిపోవద్దని అన్యాపదేశంగా చెప్పడమే. అధికారం పోయిన తర్వాత కష్టాలు రావడం సహజమని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆయన ఎమ్మెల్సీలకు ఉద్బోధించారు. మరి జగన్ కోరుకుంటున్నట్లు ఆయన పార్టీ ఎమ్మెల్సీలు కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారో లేదో కాలమే తెలియజేస్తుంది.